వద్దండి. ఏ నేనుడ్డిస్తే తినవా? అహల్య, ఒక్క నిమిషం. ముందు నేను తిని చూస్తాను. ఆగరా. నా మీద నీకింకా నమ్మకం లేదా? ఈ టిఫిన్లో నేనేదైనా విషయం కలిపానని అనుకుంటున్నావా? అయితే ముందు నేనే తిని చూపిస్తాను. అది బామ్మగారు, మీ మీద నాకు నమ్మకం ఉందండి. నా మీద మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఆప్యాయతల్ని నేను అనుమానించను. ఇది నీ మీద ప్రేమ కాదు, నీకు పుట్టబోయే నా మునిమనవడి మీద ప్రేమ. నాకు నీ మీద ఇంకా కోపం పోలేదు. ఎప్పుడు పోతుందో చెప్పలేను కూడా. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నా మునిమనవడు కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాడు. అంతవరకే. అర్థమైందా? తిను. ఏంట్రా చూస్తున్నావు? నువ్వు కూడా తిను. పుట్టబోయే ముని మనవడి మీదే నీకు ప్రేమ ఉందనుకున్నాను. ఈ మనవడి మీద కూడా ఉందన్నమాట. ఏంటి ఆ తిండం? పెద్ద పెద్ద మొక్కలు తీసుకుని తిను. అప్పుడే ఆ తిండి వంట పడుతుంది. ఇదిగో చట్నీ వేసుకో. తిను. అవంతిక, ఈ దారుణం చూడడం కన్నా చావడం మేలు. నేను వెళ్తున్నాను. ఆగండి, కాస్త కంట్రోల్ చేసుకోండి, లేదంటే మా వాళ్ళ కళ్ళల్లో పెడతారు. ఆగండి, నేను వస్తాను. నువ్వు మళ్ళీ ఎక్కడికి? హాస్పిటల్కి. ఎందుకు? ఎందుకేంట్రా? కడుపులో ఉన్న నా మునిమనవుడు ఎలా ఉన్నాడో నేను చూడొద్దా? దీని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో నేను తెలుసుకోవద్దా? ఎన్నాళ్ళు ఇదేం తిందో ఏం చేసిందో నాకు అనవసరం. ఇక నుంచి దీన్ని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటాను. ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటాను. ఇదేంటండి, మా అతిథి దగ్గరికి వెళ్దాం అనుకుంటే నాన్నమ్మ మనతో వస్తానంటుంది. అవునండి, ఇప్పుడేం చేద్దాం? వద్దంటే పెద్ద ఆవిడ ఫీల్ అవుతుందేమో. ఏంటి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు? పదండి. నేను వస్తానత్తయ్యా. మీరు వెళ్ళి అహల్యకు చెకప్ చేయించి టెస్టులు ఇచ్చేసిరండి. ఏంటన్నమ్మా? కిందకు దిగు. ఎందుకు నాన్నమ్మా? నువ్వు కూర్చుంటావా? నేను కూర్చోవడం కాదురా, తను సరిగ్గా కూర్చోవాలి కదా. కడుపుతో ఉన్నప్పుడు పిల్లను సౌకర్యంగా కూర్చోబెట్టాలని తెలీదా నీకు? ఏం డాక్టర్విరా నువ్వు? ఏం చదువుకున్నా? ఇప్పుడు కూర్చో అమ్మాయి. కాళ్ళు ముందుకు చాచి కడుపుకి ఇబ్బంది కలగకుండా వెనక్కి జరిగి సౌకర్యంగా కూర్చోవాలి. రా. తాగడానికి మంచినీళ్ళున్నాయా? ఉన్నాయండి. దగ్గర పెట్టుకో. దాహం వేసినప్పుడు తాగుతూ ఉండు.
కడుపు నిండుగా అనిపించినా అప్పుడప్పుడు నీళ్లు తాగుతూ ఉండు. కడుపులో ఉన్న బిడ్డకు మంచిది. హ్మ్. మామ్, నా జాతకం ఎక్కడ పెట్టావు? ఇప్పుడెందుకు? ఇంద్రకి నాకు పెళ్లి కదా, నా జాతకాన్ని పంపించమని అర్జున్ అంకుల్ ఫోన్ చేశారు. ఆ అనాథకి నీకు పెళ్లి జరగదు అని చెప్పాను కదా. ఇంద్రని పెళ్లి చేసుకుంటానని నేను కూడా చెప్పాను కదా మామ్. నా ఒంట్లో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను. నువ్వేమైపోయినా ఐ డోంట్ కేర్ మామ్. నేను ఇంద్రానే పెళ్లి చేసుకుంటాను. అంతదాకా వస్తే ఆ అనాథగాన్ని చంపి జైలుకెళ్తాను గాని నిన్ను వాడికి ఇచ్చి కట్టబెట్టను. డోంట్ ఆర్గ్యూ మామ్. ఎక్కడుందో చెప్పు, నేనే వెళ్ళి మేడం, మేడం, తెచ్చుకుంటాను. ఏంటి? మీరు అర్జెంటుగా ఆఫీస్కి రావాలి మేడం. ఏ ఆఫీస్ ఏమైనా తగలబడుతోందా? పరిస్థితి అలాగే ఉంది మేడం. ఆఫీస్ అంతా అల్లకొల్లోలంగా ఉంది. ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదు మేడం. సడన్ గా షేర్స్ అన్ని కుప్పకూలిపోయాయి. షేర్ హోల్డర్స్, పార్ట్నర్స్ అందరూ కలిసి మన ఆఫీస్లో గొడవ చేస్తున్నారు. మీరు అర్జెంటుగా ఆఫీస్కి రాకపోతే పరిస్థితి అదుపు తప్పేలా ఉంది మేడం. ఈ విషయం ఇంకా మీడియా కూడా తెలియదు. తెలిస్తే రచ్చ అవుతుంది. త్వరగా రండి మేడం. చూసావా ఆ అనాథగాడితో పెళ్ళనగానే ఎంత అనర్థం జరుగుతోందో. ఒక్కొక్క పాదం అలాంటిది. పోయి ఆ దరిద్రాన్ని కట్టుకుంటానంటున్నావు. నడో. మామ్,